అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. హైదరాబాద్ నగరంలో నానాటికి పెరిగిపోతున్న నేరాలను అదుపు చేస్తామని అధికారులు పదే పదే చెప్తున్నారు. అయితే అందుకు కావాల్సిన పటిష్టమైన చర్యలు చేపట్టి వాటిని అరికట్టడం లేదని నగరవాసులు అంటున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వాడకాలు, వాటి అమ్మకాలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్తున్నారు. పైగా ఇలాంటి నేర ప్రవృత్తిలో చిక్కుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్న వారిలో మైనర్ యువకులు ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే దీనిపై అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. చదువులపై సరిగా దృష్టి పెట్టని నగరంలోని యువత చాలా వరకు ఇలాంటి అసాంఘిక చర్యల్లో మునిగిపోతున్నారు. గంజాయి, డ్రగ్స్ అమ్మకాల ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు అనే ఆశ వల్లనో, లేక ఇళ్లలో పిల్లలను సరైన దారిలో పెట్టే పెద్దవారు లేకపోవడంతోనో చాలా మంది యువత ఇలాంటి వాటి పట్ల ఆకర్షితులవుతున్నారు. అక్రమ చర్యల వల్ల సంపాదించి జల్సాలకు అలవాటు పడిన యువత దీని నుంచి అంత తొందరగా బయటకు రావడం చాలా కష్టంగా మారుతుంది. మత్తు టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వంటి ఇతర సామాగ్రిని మైనర్ యువకులే తమ ఇళ్ల నుంచే అమ్ముతూ గుట్టు చప్పుడు కాకుండా సంపాదించేస్తున్నారట. సంపాదన మాట అటు ఉంచితే గనక ఈ వయసులోనే ఇలాంటి చర్యలకు అలవాటు పడితే భవిష్యత్తు మరింత దుర్భరంగా ఉంటుందనేది కొందరి అభిప్రాయం. ఏదైనా నేరం జరిగినప్పుడు కేసు నమోదు చేసి హడావిడిగా విచారణ చేపట్టి పోలీసు వ్యవస్థ చేతులు దులిపేసుకుంటుందన్న ఆరోపణలైతే చాలానే ఉన్నాయి. అమాయక ప్రజల్ని చితకబాది నేరస్తుల్ని వదిలేస్తున్నారంటూ నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను మైనర్ యువకులు అమ్ముతున్నారని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దేశానికి యువతే వెన్నెముక అన్న మాటలు చెప్పే సంబంధిత అధికారులు, పోలీసులు దీనిపై ఎలా స్పందిస్తున్నారో చూడాలి. మరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.